ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతదృప్తాయ సుందరాయ నమో నమః. మనం క్రితం వారం శ్వేతాశ్వతరోపనిషత్తు పూర్తి చేసుకున్నాం. ఈ రోజు నుండి అనుభూతి ప్రకాశంలో 13వ అధ్యాయం నుండి ప్రారంభించి చెప్పుకోవాలి. 13వ అధ్యాయం దగ్గర నుంచి 18వ అధ్యాయం వరకు ఉన్నటువంటిది అంతా కూడా బృహదారణ్యక ఉపనిషత్తుకు సంబంధించినటువంటి విషయం. 6 అధ్యాయాల్లో బృహదారణ్యక ఉపనిషత్తుకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. అయితే ఇది ఈ 6 అధ్యాయాలు బృహదారణ్యక ఉపనిషత్ విషయం కూడా చాలా పెద్దది. ఈ విస్తారమైనటువంటి ఉపనిషత్తులన్నిటిలోకి ఇది పెద్దది. మనం అద్వైత అధ్యయన భారతిలో ఈ ఉపనిషత్తుని ఇంకా చెప్పుకుంటాం. బహుశా మరికొద్ది రోజుల్లో బృహదారణ్యకోపనిషత్తు భాష్యంతో కూడా చెప్పేటువంటి ఏర్పాటు జరుగుతుందని భావిస్తున్నాను. అందువలన మనం ఉపనిషత్తుని యొక్క సారాన్ని ప్రతిసారి చూస్తున్నాం. ఇక్కడ ఈ 13వ అధ్యాయం దగ్గర నుంచి విద్యారణ్యుల వారి బృహదారణ్యకంలో చెప్పినది చాలా అరుదైన విషయం చెప్పారు. అరుదైన విషయం ఎందుకు అంటున్నానంటే వార్తికాంతం వేదాంతం అంటారు. బృహదారణ్యక ఉపనిషత్తుకి బృహదారణ్యక భాష్యవార్తికము అని ఒక గ్రంథం ఉంది. బృహదారణ్యక భాష్యం శంకరాచార్యులు వారు రాశారు. ఆ శంకరాచార్యులు వారు రాసినటువంటి భాష్యానికి వార్తికాన్ని సురేశ్వరాచార్యులు వారు రాశారు. ఆ సురేశ్వరాచార్యుల వారు రాసినటువంటి వార్తికాన్ని వేదాంతంలో ఏమిటంటారంటే వార్తికాంతం వేదాంతం అంటారు. అంటే వార్తికం పూర్తిగా చదివేస్తే వేదాంతం అంతా చదివించినట్టుగా అంటారు. అసలు బృహదారణ్యకమే పెద్దది, చాలా విషయాలతో కూడుకునేటువంటిది. దాని భాష్యం చాలా విస్తారంగా ఉంటుంది. దానికి వార్తికం ఇంకా చాలా పెద్దది. అది సురేశ్వరాచార్యులు వారు రాశారు. మనకి విద్యారణ్యుల వారు సురేశ్వరాచార్యుల వారు రాసినటువంటి వార్తికాన్ని ఆధారంగా అనుభూతి ప్రకాశంలో శ్లోకాలు రాశారు. వార్తికానికి ఆధారంగా అంటే వార్తికాన్ని అనుసరిస్తూ విద్యారణ్యుల వారి శ్లోకాలు ఉంటాయి. ఇప్పుడు మనం గ్రంథంలోకి వద్దాం. కన్వో యాజుషశేఖాయాం నానాఖ్యానోపబృహీతాం బ్రహ్మ విద్యాం ఉవాచేదో సంగ్రహేణ బ్రవీమ్యహం. ఇది శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తుని శుక్ల యజుర్వేదం కాణ్వ శాఖ బ్రహ్మ విద్యా విషయం ప్రారంభిస్తున్నారు. అంటే శుక్ల యజుర్వేదంలో 2 శాఖలు ఉన్నాయి, కాణ్వ శాఖ మాధ్యందిన శాఖ అని. దాంట్లో కాణ్వ శాఖకి సంబంధించినటువంటి బృహదారణ్యక ఉపనిషత్తుని ప్రారంభిస్తున్నారు. ఈ బృహదారణ్యక ఉపనిషత్తుతో చెప్పారు కదా, ఉపనిషత్ భాష్యాన్ని తక్కువగా మనం ముట్టుకుందాం. ఎందుకంటే ఆ ఉపనిషత్తు భాష్యం అనేటువంటివి మీరు వేరేగా చదువుతారు, వాటిని వేరేగా బోధించడం జరుగుతుంది. ఆ విషయాల్ని చాలా లోతుగా విందురుగా. ప్రస్తుతం ఏమిటంటే మనం మీద నుంచి కిందకి చదువుకోవడం అనమాట. భాష్యానికి వార్తికం చెప్పాను, వార్తికానికి అనుభూతి ప్రకాశ.
భాష్యాన్ని మీద రాసినటువంటిది సురేశ్వరాచార్యులు రాసినటువంటి వార్తికం. వార్తికానికి అనుభూతి ప్రకాశం బాగా అనుబంధంగా ఉంటుంది. అది మనం చెప్పుకుంటున్నాం. కణ్వ మహాముని యాజుష శాఖాయాం యజుర్వేద శాఖ యందు నానాఖ్యాన ఉపబృంహితాం అనేక విషయాలతో నిండి ఉన్నటువంటి బ్రహ్మ విద్యను ఉవాచ చెప్పెను. ఇమాం ఈ బ్రహ్మ విద్యను అహం నేను సంగ్రహేణ బ్రవీమి సంగ్రహంగా చెప్తున్నాను. అంటే ఇక్కడ ప్రధానంగా కాన్వస్ శాఖకు సంబంధించినటువంటి పాఠానికి అనుగుణంగా శుక్ల యజుర్వేదంలో ఉన్నటువంటి బృహదారణ్యక ఉపనిషత్తుకి భాష్యానికి అనుగుణంగా భాష్య వార్తికానికి సురేశ్వరాచార్యుల వారు రాసినటువంటి వార్తికానికి అనుగుణంగా ఈ అనుభూతి ప్రకాశం నడుస్తుంది. ఇది శుక్ల యజుర్వేద విషయం. బృహదారణ్యక ఉపనిషత్ కాన్వశాఖను అనుసరించి భగవత్పాదుల వారి భాష్యాన్ని రాశారు. కర్మకాండాంతంలో బ్రహ్మని గురించి చెప్పటం ప్రారంభించారు. ఉపకోసల విద్య యందు బ్రహ్మలోకమభిసంపద్యతే న పునరావర్తతే అనటం వలన బ్రహ్మ విద్య వలన పునరావృత్తి రహితము స్థితి లభిస్తుంది అని చెప్పారు. బ్రహ్మ విద్యని కానీ మనం తెలుసుకున్నట్టుగైతే తిరిగి మళ్ళీ పుట్టాం అని చెప్పారు. ఈ బృహదారణ్యకానికి భగవత్పాదుల శిష్యులైనటువంటి శ్రీమద్ సురేశ్వరాచార్యుల వారు గురు సేవారూపంగా, వారు అహంకారంతో చేసేవాళ్ళు కారండి, గురువులకి సేవారూపంగా గ్రంథాలు రాసేవాళ్ళు. గురువులు చెప్పినటువంటి పాఠాన్ని వాళ్ళు బాగా అధ్యయనం చేసి ఆ అధ్యయనం చేసినటువంటి దాన్ని గురు రుణం తీర్చుకున్నటువంటి దృష్టితో తిరిగి గ్రంథంగా చెప్పేవాళ్ళు. అలా గురుసేవారూపంగా భాష్య వార్తిక రచన చేశారు. లోకంలో వార్తికాంతం వేదాంతం అనేటువంటి ప్రసిద్ధిని ఈ వార్తిక రచన సంపాదించింది. ఈ వార్తికాన్ని చాలా గొప్పదిగా చెప్తారు. దానికి ఉదాహరణ ఏమిటంటే వార్తికాంతం వేదాంతం అంటే వార్తికం చదివిస్తే వేదాంతం పూర్తి అయిపోయినట్టుగా, మరి ఇంకా చదువుకోవాల్సిందేదీ లేదు. అనుభూతి ప్రకాశంలో విద్యారణ్యుల వారు బృహదారణ్యక సారాన్ని సంగ్రహంగా చెప్తాను అని ప్రారంభించారు. విద్యారణ్యులు శ్రీమద్ సురేశ్వరాచార్య కృతమైనటువంటి వార్తికాలతో సహా శ్రీమద్ శంకర భగవత్పాద భాష్యాన్ని పరిశీలించి బృహదారణ్యకానికి ఈ సంగ్రహమైనటువంటి కథనాన్ని మనకు అందించారు. బృహదారణ్యక ప్రోక్తై విరాట్ సూత్రాద్యుపాసనై స్యాద్విరాడాదిరూపత్వం సవిరాడిహ కథ్యతే. ఈ బృహదారణ్యకోపనిషత్తులో అంటే మనం ఉపనిషత్తు విషయంగా చూస్తే మొదటి అధ్యాయం, మొత్తం బ్రాహ్మణం దృష్ట్యా చూసినట్టుగైతే 3వ అధ్యాయం. అది ఏమిటంటే దాంట్లో 4వ బ్రాహ్మణం, దాన్ని బ్రహ్మ విద్యా బ్రాహ్మణము అంటారు. 1, 2, 3 బ్రాహ్మణాలు, అశ్వమేధ బ్రాహ్మణాన్ని, ఉషస్థ బ్రాహ్మణ, ఉద్గీత బ్రాహ్మణాన్ని అనువాదం చేయలేదు. వాటిని గురించి మనకి చెప్పలేదు. అవి కర్మకాండని పూరించేవిగా ఉన్నాయి కాబట్టి వాటిని విడిచిపెట్టారు. విడిచిపెట్టి బ్రహ్మ విద్యా బ్రాహ్మణం దగ్గర నుంచి విద్యారణ్యుల వారు చెప్తున్నారు. ఈ బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో ఉన్నటువంటి విషయాలతో ప్రారంభం అవుతున్నది. బృహదారణ్యక ప్రోక్తై, బృహదారణ్యకమునందు చెప్పబడినటువంటి విరాట్ సూత్రాద్యుపాసనై, విరాట్ ఉపాసన సూత్రోపాసనల చేత విరాడాది రూపత్వం, విరాట్టు మొదలైనటువంటి వాటి యొక్క రూపము స్యాత్ అగుచున్నది. సవిరాడ్ కథ్యతే, ఆ విరాట్ అంటే ఏమిటో ఇక్కడ మీకు చెప్తాను అన్నారు. బృహదారణ్యకంలో సూత్ర బ్రహ్మము, విరాట్ బ్రహ్మము ఉపాసనా విషయాలుగా చెప్పారు. అంటే సూత్ర బ్రహ్మాన్ని ఉపాసించడమే, విరాట్ బ్రహ్మాన్ని ఉపాసించడమే, జ్ఞాన విషయాలు కావు. అందులో విరాట్ బ్రహ్మ విషయం ఇక్కడ చెప్పబడుతున్నది. ఆత్మైవేదమగ్ర ఆసీత్ పురుష విధ అనేటువంటి అది ప్రారంభం. బృహదారణ్యక మంత్ర వ్యాఖ్యారూపంగా ఈ విషయాన్ని చెప్పారు.
చెప్పాను కదా, బృహదారణ్యకంలో ఉన్నటువంటి మంత్రాలకు ఉండేటువంటి భాష్యార్థములు కూడా ఉపనిషత్తు చదివినప్పుడు చదవచ్చును కాబట్టి వాటిని పక్కన పెట్టాం. కేవలం అనుభూతి ప్రకాశానికి సంబంధించినటువంటి సురేశ్వరాచార్యుల వారి యొక్క వార్తికాల్ని దృష్టిలో పట్టుకొని వ్యాఖ్యానం చేస్తున్నాం. వేదాల యందు చెప్పబడినటువంటి సాధనాలు జ్ఞాన కర్మాత్మకాలు. అవి గొప్ప అనర్థాల్ని కలిగిస్తాయి. వేదంలో చెప్పబడినటువంటి సాధనాలు జ్ఞానాన్ని కర్మని కలిగించేటువంటివి. అవి అనర్థదాయకములు, మోక్షానికి కారణాలు కావు. అందువలన బ్రహ్మ విద్యాధికారం కలిగించి మోక్షాన్ని పొందించేటువంటి ఉపాయం చెప్పడానికి వైరాగ్యం కలిగి ఉండాలి అని చెప్తున్నారు. సంసారం నుండి విరక్తి లేకపోతే ఆత్మజ్ఞానానికి అర్హుడు కాడు. అందువలన విరక్తి ద్వారా బ్రహ్మ విద్యని చెప్తున్నారు. ఆ బ్రహ్మ విద్య విషయంలో అవ్యాకృత బ్రహ్మ నుండి అపంచీకృత పంచమహాభూత తత్కర్మాత్మకమైనటువంటి లింగము స్తోత్రము పుట్టింది. దానికి హిరణ్య గర్భము అని పేరు. దాని నుండి పంచీకృత మహాభూతాత్మక తత్కార్యాత్మక విరాట్ పుట్టింది. దాని నుండి సృష్టి జరిగింది అని మనకిక్కడ చెప్తున్నారు. ఏమిటండి విషయం అని అంటే, అవ్యాకృతమైనటువంటి బ్రహ్మం నుండి పంచీకరణమైనటువంటి పంచమహాభూతాల నుండి వాటి కార్యస్వరూపమైనటువంటి సూత్ర బ్రహ్మము పుట్టింది, హిరణ్య గర్భ బ్రహ్మం పుట్టింది. అంటే అవ్యాకృతమైనటువంటి బ్రహ్మం నుండి హిరణ్య గర్భ బ్రహ్మం పుట్టింది. అవ్యాకృతమైనటువంటి బ్రహ్మ నుండి హిరణ్య గర్భ బ్రహ్మం పుట్టిందండి. హిరణ్య గర్భ బ్రహ్మం ఎటువంటిదండి అని అంటే, అపంచీకృతం, పంచీకరణం లేనటువంటి పంచమహాభూతాలతో కూడుకున్నటువంటిది. వాటికి కార్యమైనటువంటి సూత్ర రూపమైనటువంటిది అని చెప్పారండి. దీనికి హిరణ్య గర్భం అని పేరు. ఈ హిరణ్య గర్భం నుండి పంచీకృతం, అది అపంచీకృతం హిరణ్య గర్భం. దాని నుండి పంచీకరణం జరిగినటువంటి భూతాత్మ తత్కార్యాత్మకం, మహాభూతముల యొక్క వాటి యొక్క కార్యముల యొక్క రూపం కలిగినటువంటి విరాట్ పుట్టింది. హిరణ్య గర్భ బ్రహ్మము నుండి విరాట్ బ్రహ్మం పుట్టింది. హిరణ్య గర్భ బ్రహ్మము అపంచీకృతము, విరాట్ బ్రహ్మము పంచీకృతము. హిరణ్య గర్భ బ్రహ్మము పంచమహాభూత తత్కార్యాత్మకమైనటువంటిదే కానీ అది అపంచీకృతమైనటువంటి పంచమహాభూతాలతో కూడుకున్నది. ఇక్కడ పంచీకృతమైనటువంటి పంచమహాభూతాలు వాటి కార్యాత్మతో కూడుకున్నటువంటిది విరాట్టు. ఈ విరాట్టు నుండి సృష్టి జరిగింది. జ్ఞాన కర్మాది తంతం సత్సూత్రం జజ్ఞే తతో విభు విరాట్ ఇది తతో జాతః త్రైలోక్యాత్మక దేహవాన్ అని భాష్య వార్తికం. సురేశ్వరాచార్యులు వారు చెప్పినటువంటి భాష్య వార్తికంలో జ్ఞాన కర్మాది తం తంత సత్సూత్రం జజ్ఞే తతో విభు, ఆ పరమాత్మ నుండి జ్ఞాన కర్మాది ఫలాలు కలిగినటువంటి సూత్ర బ్రహ్మము పుట్టింది. ఆ సూత్ర బ్రహ్మము నుండి విరాడితి తతో జాతః, విరాట్ అన్నటువంటిది పుట్టింది. త్రైలోక్యాత్మక దేహవాన్, మూడు లోకములు కూడా ఆత్మ దేహముగా కలిగిన వాడు, తన దేహముగా కలిగినటువంటి విరాట్ పుట్టాడు అని చెప్పారు. ఇప్పుడు మనకి ఇక్కడ విరాట్ బ్రహ్మాన్ని బాగా వివరంగా చెప్తారు. ఉపాస్యేర్మహిమా తేన భాత్యుపాసనమిచ్చతః ముముక్షాస్తు విరాడాది దోషాన్ దృష్ట్వా విరజ్యతే. మాకెందుకండి ఈ విరాట్ రూప కథనం? విరాట్ రూపాన్ని గురించి తెలుసుకుంటే మాకేం వస్తుందండి? ఎవరైతే ఉపాసన చేయాలనుకుంటారో వాళ్ళు ఉపాసన చేసుకుంటారు, ఎవరైతే మోక్షాన్ని కావాలనుకుంటారో వాళ్ళు విరాట్ రూపాన్ని వదిలేస్తారు. దీన్ని మేము చెప్తున్నాం. ఉపాసనమిచ్చతః,
ఉపాసన కోరుకునేటువంటి వాళ్ళు ఉపాస్తే, ఉపాసన యొక్క మహిమ గొప్పతనము తేనా ఆ ఉపాసన చే భాతి ప్రకాశించుచున్నది. విరాట్ రూపంలో అన్ని ఆ జగత్తంతా కూడా బుర్రలుగా, చేతులుగా, కళ్ళుగా, శరీరంగా ఉంటుంది కాబట్టి ఆ విరాట్ రూపాన్ని ఉపాసన చేస్తే వాడు మంచి గొప్ప ఉపాసకుడు అవుతాడు, ఉపాసన కోరుకున్నవాడు. ముముక్షుస్తూ మోక్షం కావాలి అనుకునేటువంటి వాడైతే విరాడాది దోషాన్, విరాట్టు మొదలైనటువంటి వాటి యొక్క దోషములను దృష్ట్యా తెలుసుకొని విరజ్యతే వైరాగ్యాన్ని పొందుతాడు. ఏమండి, విరాట్ బ్రహ్మాన్ని తెలిస్తే రెండు ప్రయోజనాలు. మొదటి ప్రయోజనం ఏమిటండి అంటే వాడు కానీ ఒకవేళ ఉపాసన చేసుకోవాలి అనుకుంటే ఉపాసన చేసుకుంటాడు, మంచి ఉపాసకుడు అనిపించుకుంటాడు. వాడు ఎవరు మోక్షం కావాలి అనుకుంటే విరాట్టులో ఉన్నటువంటి దోషాలని తెలుసుకొని ఆ విరాట్టును వదిలేస్తాడు, దాని యందు విరక్తిని పొందుతాడు. ఉపాసన కోరేటువంటి వాడికి ఉపాసన యొక్క మహిమ ప్రకాశిస్తుంది. మోక్షం కోరుకునేటువంటి వాడు విరాట్ మొదలైనటువంటి వాటిలో ఉన్నటువంటి దోషాలని చూచి వైరాగ్యాన్ని పొందుతాడు. వేదోక్తమైనటువంటి కర్మ అంతా కూడా సత్వశుద్ధిని మాత్రం కలిగిస్తుంది. వేదాల్లో చెప్పబడ్డటువంటి కర్మలకి ప్రయోజనం ఏమిటండి? శుద్ధ సత్వం కలగడమే, అంతకన్నా మరేం లేదు. బాగుగా విచారణ చేసినటువంటి బుద్ధి కలవాళ్ళు సంసార దోషాలు తెలుసుకుంటారు. బాగా ఆలోచించేటువంటి బుద్ధి కలవాళ్ళు సంసార దోషాలని తెలుసుకుంటారు. దృష్ట సంసార తత్వస్థ వైరాగ్యం సంస్కృతేర్వ్రజేత్. దృష్ట సంసార తత్వస్థ, సంసార తత్వాన్ని బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళు సంస్కృతే సంసారము నుండి వైరాగ్యం వ్రజేత్, వైరాగ్యాన్ని పొందుతారు అని సురేశ్వరాచార్యుల వారు చెప్పారు. సంసార దోషాలు తెలిసి సంసారం నుండి వైరాగ్యాన్ని పొందుతారు అని చెప్పారు. అందువలన విరాట్ తెలిస్తే ఏమవుతుంది? వైరాగ్యమైనా కలుగుతుంది, ఉపాసనా శక్తి అయినా కలుగుతుంది. ఉపాసనా శక్తి కావాలనుకుంటే ఉపాసనా శక్తి, మోక్షం కావాలనుకుంటే వైరాగ్యం. అధ్యాయాస్య తృతీయస్య చతుర్థే బ్రాహ్మణే శృతం వైరాజం బపురే తచ్చ శరీరాంతర కారణం. ఇది ఎక్కడున్నదండి? మనం బృహదారణ్యకోపనిషత్తు చదువుకున్నప్పుడు దాంట్లో మొదటి అధ్యాయం అని చదువుతాం, కానీ అది మొదటి అధ్యాయం కాదు. దానికి ముందు రెండు కర్మకాండకి సంబంధించిన అధ్యాయాలు ఉంటాయి. ఆ అధ్యాయాలకి భాష్యం రాయలేదు. భగవత్పాదుల వారు భాష్యం రాసినటువంటి అధ్యాయం మనం మొదటిది అంటాం, కానీ అంతకు ముందు రెండు కర్మకాండ అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి బృహదారణ్యకోపనిషత్తులో 3వ అధ్యాయము అంటారు. కానీ యథార్థానికి 3 నుంచే భగవత్పాదుల వారు భాష్యం రాశారు. అధ్యాయస్య తృతీయస్య అంటే ఉపనిషద్ భాగం యొక్క మొదటి అధ్యాయం. కర్మకాండ భాగం వదిలిస్తే ఉపనిషద్ భాగం యొక్క మొదటి అధ్యాయం. చతుర్థ బ్రాహ్మణే, 4వ బ్రాహ్మణం, దాన్ని బ్రహ్మ విద్యా బ్రాహ్మణము అంటారు. ఆ బ్రాహ్మణం పేరేమిటి? బ్రహ్మ విద్యా బ్రాహ్మణము. అధ్యాయస్య తృతీయస్య, బృహదారణ్యకంలో తృతీయాధ్యాయం యొక్క చతుర్థ బ్రాహ్మణే శృతం, 4వ బ్రాహ్మణమునందు తెలియబడుతున్నారు. ఏతచ్చ, ఏతత్ ఈ వైరాజం బపుహు, విరాట్ శరీరము శరీరాంతర కారణంచ, మరొక శరీరానికి కారణము కూడా. విరాట్ శరీరం అనేటువంటి దాని గురించి ఆ 4వ బ్రాహ్మణంలో చెప్పారు. బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో దాని నుండే సృష్టత జరిగిందని చెప్పారు. బృహదారణ్యకంలో కర్మకాండ ప్రకరణం 2 అధ్యాయాలు నడిచినటువంటి తరువాత బ్రహ్మకాండ అధ్యాయం ప్రారంభమవుతుంది. అందువల్ల 3వ అధ్యాయం అని చెప్పారు. దానిలో 4వ బ్రాహ్మణం అంటే బ్రహ్మ విద్యా బ్రాహ్మణం. అందులో చెప్పబడినటువంటి విరాట్ రూపం వలన మన్వాదులు పుట్టారు, మనువు వాళ్ళు పుట్టారని చెప్పారు. కనుక విరాట్ మరికొన్ని పుట్టుకలకు కారణమైనటువంటి వాడు. అంటే విరాట్ సంసార విషయం. సంసారం అంటే జనన మరణ దోషాలతో కూడుకున్నటువంటిది.
అందువలన సూత్ర విరాట్ రూపముల నుండి వైరాగ్య జ్ఞానాలు కోరు వారికి కలుగుతాయి. విరాట్ రూపం వలన సూత్ర బ్రహ్మాన్ని విరాట్ బ్రహ్మాన్ని తెలిస్తే మనకి జ్ఞానం కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది అని చెప్పారు. విరాడపితతో జాత త్రైలోక్యాత్మక దేహవాన్ యథోక్త జ్ఞాన కర్మాభ్యాం మనోర్జన్మ తతోపి చ అనేటువంటిది వార్తికం. ఆ వార్తిక వాక్యానుసారం విరాట్ సర్వజగద్రూపం, దాని నుండి మనువు మొదలైనటువంటి సృష్టి జరిగింది. విరాట్ దోషభూయిష్టము అని ముముక్షువులు భావిస్తారు. విరాట్లో దోషాలున్నాయని ముముక్షులైనటువంటి వాళ్ళు భావిస్తారు. ఇదన్నరగవాశ్వాది వపు తత్సృష్టి తత్పురా ఆత్మాసీత్ పురుషాకారో బ్రహ్మాండాక్ష శరీరభృతు. ఆ విరాట్ రూప విషయాలనే వర్ణిస్తున్నారు. ఇదన్నరగవాశ్వాది వపు, ఈ మనుష్యులు, గోవులు, అశ్వములు మొదలైనటువంటి శరీరము తత్సృష్టి తప్పురా, ఆ శరీరము పొందుటకు ముందు బ్రహ్మాండాఖ్య శరీర భృతో, బ్రహ్మాండము అనేటువంటి పేరు గల శరీరం ధరించినటువంటి పురుషాకార, శిరస్సు, చేతులు మొదలైనటువంటివి కలిగినటువంటి రూపం. ఆత్మ ప్రజాపతిగానే ఆసీత్ ఉండెను. అంటే ఈ సృష్టికి ముందర ఆత్మ ప్రజాపతిగా ఉన్నాడు. బ్రహ్మాండం నుండి పుట్టినటువంటి మొట్టమొదటి దేహధారి విరాట్. బ్రహ్మాండం నుండి పుట్టినటువంటి మొట్టమొదటి శరీరం కలిగిన వాడు విరాట్. అంటే సమిష్టి స్థూల శరీర అభిమాని, సమిష్టి అయినటువంటి స్థూల శరీరములందు అభిమానము కలవాడు. వేదోక్త ఉపాసనా కర్మ ఫలరూపమైనటువంటి వాడు. వేదాల్లో చెప్పబడినటువంటి ఉపాసనా కర్మల యొక్క ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు అతడే. అతడు పురుషాకారంతో ఉన్నాడు. అతడి నుండే సృష్టి ఏర్పడ్డాది. అతడే అన్ని దేహములకు సమిష్టి రూపము. మహాప్రళయం తరువాత సూత్ర సృష్టి, సూత్రము నుండి విరాట్టు, అవాంతర ప్రళయం వరకు విరాట్టు నుండి మన్వాదుల సృష్టి. ఈ విషయాలు మనకి సురేశ్వరాచార్యుల వారు చెప్పారు. మహాప్రళయ యా మహాప్రళయాత్ సృష్టి సావిరించస్య వక్ష్యతే ఆంతర ప్రళయం ధ్యాతు విరాజోధీయముచ్యతే సవై శరీరీ ప్రథమ సవై పురుష ఉచ్యతే ఆదికర్త సభూతానాం బ్రహ్మాగ్నే సమవర్తత. ఏమండి, మహాప్రళయము నుండి హిరణ్యగర్భ బ్రహ్మము పుట్టాడు. హిరణ్యగర్భ బ్రహ్మము నుండి అవాంతర ప్రళయ సంబంధమై విరాజ రూపం, విరాట్ రూపం పుట్టింది. అదే మొట్టమొదటి పురుష రూపము. అదే అన్ని భూతములు ఏర్పడడానికి కారణమైనటువంటిది. ఈ సృష్టికి ముందర బ్రహ్మమే ఉన్నది అన్నటువంటిది వార్తికంలో చెప్పారు. ప్రత్యగ్రూప పరాగ్రూపాద్వ్యావృత్తో అనుభవాత్మక ప్రథతే యస్స ఆత్మేతి ప్రాహురాత్మవిదో బుధా. ఏమండి, ఈ సృష్టి విషయాన్ని మనకు చెప్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. సురేశ్వరాచార్యుల వారు ఏమిటి చెప్పారో అనుభూతి ప్రకాశంలో అదే రాశారు. అనుభూతి ప్రకాశంలో శ్లోకాలు, చాలా మాటలు సురేశ్వరాచార్యుల వారి వార్తికంలో ఉన్నవి. ఎందుకంటే పూర్వం వేదాంతం చదువుకునేటప్పుడు భాష్యం చదువుకొని భాష్యాలకు ఉన్నటువంటి వార్తికాలు కూడా చదువుకునేవాళ్ళు. అలాగా బృహదారణ్యకోపనిషత్తు చదువుకోవాలి, బృహదారణ్యకోపనిషత్తుకు ఉన్నటువంటి వార్తికం కూడా చదువుకోవాలి. ఇందాకలా మీకు చెప్పాను వార్తికాంతం వేదాంతం అని. అంటే సురేశ్వరాచార్యులు వారి వార్తికం చదువుకుంటే వేదాంతం పూర్తిగా చదివేసినట్టుగా. ముందు బృహదారణ్యకోపనిషత్తు భాష్యంతో చదువుకొని దాని వార్తికం చదువుకుంటారు. మరి విద్యారణ్యులు వారు శృంగేరి పీఠాధిపతులు.
ఆయన మహాజ్ఞాని, మహాపండితుడు, అన్ని ఉపనిషత్తుల మీద సమర్థత ఉన్నవాడు. శృంగేరి పీఠం యజుర్వేద పీఠం, వాళ్ళకి యజుర్వేదం మీద మరీ అభిమానం ఎక్కువ. అందుగురించి మనకు 6 అధ్యాయాలు అనుగ్రహించారు. అనుభూతి ప్రకాశంలో 6 అధ్యాయాలు యజుర్వేదమే, అంటే బృహదారణ్యకమే. ఇంకా యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషత్తులు మనం చెప్పుకున్నాం, ఇది కూడా దానికి సంబంధించింది. అయితే మరి వారు వాటి యందు బాగా దృష్టి కలిగిన వారు, ఆ దృష్టి కలిగిన వారు కాబట్టి వారు ఆ విషయాలు మనకి లోతుగా చెప్పారు. ప్రత్యగ్రూపమైనటువంటి వాడు పరాగ్రూపాత్, పరాగ్రూపుని కంటే వేరైన వాడు. అనుభవాత్మక, అనుభవం చేత తెలియబడేవాడు. యప్రథతే, ఎవడు చెప్పబడుచున్నాడో సహా అతడు ఆత్మ ఇది కథ్యతే, ఆత్మ అని చెప్పబడుతున్నాడు. ఆత్మ అని ఆత్మవిదో బుధా ప్రాహు, ఆత్మజ్ఞాన సంపన్నులైనటువంటి బ్రహ్మవేత్తలు చెప్తున్నారు, విద్వాంసులు చెప్తున్నారు. ప్రత్యగ్రూపం పరాగ్రూపుని కంటే వేరైన వాడు, అనుభవాత్మకుడు అంటున్నారు. అతడే ఆత్మ అని ఆత్మజ్ఞానులైనటువంటి విద్వాంసులు చెప్తున్నారు అని అంటున్నారు. ప్రత్యగ్భూత పరార్థేభ్యో యో అనన్యా అనుభవ రూప అనుభవం ప్రతి ప్రధితే సహ ఆత్మేతి జగత్యస్మిన్ గద్యతే. పరార్థములు అంటే కార్యకారణములు, వాటికంటే ప్రత్యగ్భూతుడు అంటే స్వభావానుభవము చేత తెలియబడేవాడు. ప్రత్యగ్భూతము అంటే లోపల చూడవలసినటువంటిది, పరాగ్రూపము అంటే బయట ఉన్నటువంటిది. పరార్థములు అంటే కార్యకారణములు, వాటికంటే ప్రత్యగ్భూతుడు అంటే స్వభావానుభవం చేత తెలియబడేవాడు. ప్రత్యగ్రూపుడు అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ, పరాగ్రూపుడు అంటే బాహ్యమునందు ఉన్నటువంటి కార్యకారణములు. ఇవి రెండూ వేరు. ఈ కార్యకారణాలు వేరు, ఆ ఆత్మ వేరు. ఆ ఆత్మను ఎలా తెలుసుకుంటావు? అనుభవం చేతనే తెలుసుకుంటావు. అతను అనుభవం చేత మాత్రమే తెలియబడతాడు. ఇదే విషయాన్ని ప్రత్యగ్రూప అన్నారు విద్యారణ్యుల వారు, భారతీకారులు ప్రత్యగ్భూత అన్నారు. పరాగ్రూప అన్నారు విద్యారణ్యుల వారు, పరార్థేభ్య అన్నారు భారతీకారులు. యో అనన్యాన్ అనుభవం ప్రతి అన్నారు భారతీకారులు, అనుభవాత్మక అన్నారు విద్యారణ్యులు. అంటే లోపల ఉన్నటువంటి బ్రహ్మం అనుభవం చేత తెలియబడతాడు, అతడు ప్రత్యేగాత్మ, అతడు ప్రత్యేక బ్రహ్మం. ఈ బయట ఉన్నటువంటివి కార్యకారణములు, ఇవి పరార్థ విషయములు, ఇవి కనిపిస్తూ ఉన్నటువంటివి, ఇవి ముఖ్యం కాదు. ఎవరైతే లోపలున్నాడో ఆ లోపల ఉన్నటువంటి వాడే ఆత్మ. ఆ లోపల ఉన్నటువంటి వాడు తనంతట తాను ప్రకాశిస్తాడు, వాడు ఆత్మస్వరూపము అని ఆత్మజ్ఞానులైనటువంటి పెద్దలు చెప్తారు. బహిర్ముఖేన నజ్ఞాతం ప్రత్యక్తత్వం మతింబినా యదజ్ఞాతం పరం తత్వం తద్భవేత్ సర్వకారణం. ప్రత్యక్తత్వమతింబినా, ప్రత్యక్తత్వము అంటే అంతర్ముఖమైనటువంటి దృష్టి, లోపల చూడడం. ప్రత్యక్తత్వం అంటే లోపల చూడడం, లోపల చూసేటువంటి దృష్టి. అటువంటి విచారణ శక్తి లేకుండా, అంటే లోపల ఉన్నటువంటి దాన్ని ఆలోచించేటువంటి విచారణ శక్తి లేకుండా, ప్రత్యక్తత్వ మతిం వినా అంటే ప్రత్యక్తత్వము అంతర్ముఖమైనటువంటి దృష్టి, అటువంటి విచారణ శక్తి లేకుండా బహిర్ముఖేన బాహ్యమైనటువంటి దృష్టితో నజ్ఞాతం ఆత్మ తెలియబడదు. అంతర్ముఖంగానే ఆత్మను తెలుసుకోవచ్చును కానీ బాహ్యముఖంగా తెలుసుకుందికి కుదరదు. ఏది అజ్ఞాతం పరంతత్వం, ఏది తెలియబడినటువంటి పరతత్వం ఉన్నాదో, సర్వకారణం, సమస్తానికి కారణమైనటువంటిది, తద్భవేత్ అది. అంటే ఏదైతే మనం లోపల చూస్తే కానీ కనిపించదు, మామూలుగా కనిపించదు, అలా తెలియబడినటువంటిది ఏదైతే ఉన్నాదో అదే సర్వానికి కారణము. బాహ్య దృష్టితో ఆత్మతత్వం చూడబడదు, ఆంతర దృష్టితోనే చూడాలి.
ఏ తెలియబడనటువంటి పరతత్వం ఉందే అదే సర్వానికే కారణం. తెలియబడనటువంటి పరతత్వమే సర్వానికే కారణం. ప్రత్యగ్దృశాం విమోక్షాయ సంసారాయ పరాగ్దృశాం వ్యాకృత వ్యాకృతం విశ్వ ప్రత్యయమాత్రకం అని వార్తికకారులు చెప్పారు. పరాగ్దృష్టి బాహ్య దృష్టి, చావు పుట్టుకలు కలిగినటువంటిది. వ్యాకృతము అవ్యాకృతము అయినటువంటి విశ్వం అంతా కూడా ఆంతర విషయం మాత్రమే. జగత్తునంతటినీ కూడా లోపల దర్శించాలి, ఆత్మలోనే దర్శించాలి. బాహ్యమునందు దర్శించడం వలన చావు పుట్టుకలు కలుగుతాయి. నువ్వు లోపలికి చూస్తే ఆత్మ తెలుస్తుంది. విరాడపి తతో జజ్ఞే త్రైలోక్యాత్మక దేహవాన్ యథోక్త జ్ఞాన కర్మాభ్యాం ఏవం ప్రత్యగ్విరాడభూత్. తతః అవ్యాకృతమైన బ్రహ్మమైనటువంటి విభువు నుండి సూత్రం పుట్టింది. అజ్ఞాతమైనటువంటి పరము నుండి కలిగినది. దాని నుండి విరాడపి విరాట్టు కూడా త్రైలోక్యాత్మక దేహవాన్ పంచీకృత పంచమహాభూతము నుండి కర్మాత్మకంగా 3 లోకాలు దేహంగా కలిగినటువంటి వాడై జిజ్ఞే పుట్టెను. ఇక్కడ విరాట్ ఎలా పుట్టాడండి? తతో జాతః అన్నాడు. తతః అన్నటువంటి శబ్దానికి వ్యాఖ్యానం ఏమిటి చెప్పారంటే, బ్రహ్మమైనటువంటి ప్రభువు నుండి సూత్రము, అజ్ఞాతమైనటువంటి పరము నుండి సూత్రము కలిగింది. ఆ సూత్రము నుండి విరాట్టు పుట్టాడు. అజ్ఞాతమైనటువంటి పరతత్వము నుండి పుట్టినటువంటి సూత్ర బ్రహ్మ నుండి విరాట్టు పుట్టాడు. విరాట్ ఎలాంటి వాడండి? త్రైలోక్యాత్మక దేహివాన్ 3 లోకములు తన శరీరముగా కలిగినటువంటి వాడు. యథోక్త జ్ఞాన కర్మాభ్యాం అంటే చెప్పబడినటువంటి విధంగా జ్ఞాన కర్మల కోసం అభూత్ ఆయను. ఈ ప్రత్యక్ బ్రహ్మం ఎందుకోసం అండి? ఈ ఆంతరమైనటువంటి విరాట్టత్వాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలండి? యథోక్త జ్ఞాన కర్మాభ్యాం అంటే జ్ఞాన కర్మల కొరకు, జ్ఞానం కోసం, కర్మ కోసం ఈ ప్రత్యేక ఆత్మ అనేటువంటిది ఏర్పడ్డాది. చెప్పబడినటువంటి జ్ఞానకర్మలు విరాట్టు ఏర్పడడానికి కారణం. జ్ఞానకర్మల కోసమే విరాట్ కలిగాడు. సూత్రాత్మ నుండి విరాట్ కలిగింది. విరాట్ 3 లోకాలు దేహంగా కలిగినటువంటి వాడు. విరాడపి తతో జాతః త్రైలోక్యాత్మక దేహవాన్ అని వార్తికకారుల వారు కూడా విరాట్టు అంటే 3 లోకములే శరీరముగా కలవాడు అని చెప్పారు. సయేష పరమోప్యాత్మ కోశ పంచక ధారణాత్ సంవృత పురుషాకార కామా విద్యాద్యుపప్లుత. ఇది కూడా సాక్షాత్తు వార్తికకారుల వారి యొక్క శ్లోకం పూర్తిగా అలాగే తెచ్చారా అన్నట్టుగా ఉంటుంది. వార్తికారులు సయేష పరమోప్యాత్మ కామా విద్యాద్యుపప్లవాత్ అన్నారు. ఇక్కడ ఏమిటన్నారు ఆయన? సయేష పరమోప్యాత్మ కోశ పంచక ధారణాత్ అని కిందని కామా విద్యాద్యుపప్లుత అన్నారు. అంటే వార్తికారులు వాడిన పదాలని యాజ్ ఇట్ ఈజ్ గా విద్యారణ్యుల వారు వాడారు. అంటే అలా వాడడం తప్పని కాదు. వార్తికం ఎంత ఆయన గట్టిగా దృష్టిలో పెట్టుకున్నారో మనం ఆలోచించాలి. భాష్య వార్తికాన్ని ఆయన ఎంత లోతుగా బుర్రలో పెట్టుకున్నారో. మన నోటంట ఎప్పుడైనా ఏదైనా విషయాలు పెద్దవాళ్ళు చెప్పిన వస్తున్నాయి అని అంటే మనకు ఆ పెద్దవాళ్ళ మీద అంత నమ్మకం ఉన్నదన్నమాట. వాళ్ళు చెప్పినటువంటి మాటల మీద మనకు అంత నమ్మకం ఉన్నదన్నమాట. పెద్దవాళ్ళ యొక్క మాటల మీద మనకు నమ్మకం ఉంటే, వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని మనం దృఢంగా నమ్మితే, ఆ మాటల్ని అహర్నిశలు మననం చేస్తే మన నోటంట ఆ మాటలే వస్తాయి.
సయేష పరమోప్యాత్మ సహా అతడు ఆ విరాట్ ఏష ఈ పరమః ఆత్మాపి పరమాత్మ అయినప్పటికీ కూడా నిజానికి విరాట్ కూడా పరమాత్మే కదండి, పరమాత్మేనండి. కానీ కోశ పంచక ధారణాత్ పంచకోశాల చేత ఆవరించబడడం వలన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలనేటువంటి కోశాల చేత ఆవరించబడటం వలన సంవృత పరమాత్మగా ప్రకాశించడం లేదు. ఏమండి, అక్కడ పళ్ళు ఉన్నాయి, గుడ్డ కప్పేసాం, పళ్ళు ఉన్నాయని ఎలా కనిపిస్తాయండి? అన్నం అంటే మూత పెట్టేసాం, అన్నం ఉన్నదని ఎలా కనిపిస్తుంది? అలాగే అక్కడ పరమాత్మ ఉన్నాడు, విరాట్లో పరమాత్మ ఉన్నాడు. కానీ పంచకోశాలు ఆ విరాట్ని ఆవరించేయడం చేతను మనకేం కనిపించడం లేదండి? విరాట్ కనిపించడం లేదు. సంవృత పరమాత్మగా ప్రకాశించకుండా పురుషాకార విరాట్ అంటే మనం ఎలా చూస్తున్నామండి? పురుష స్వరూపంగా చూస్తున్నాం. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం అని గట్టిగా చెప్తున్నాం. 1000 బుర్రలు ఏమిటి, 1000 కాళ్ళు ఏమిటి, 1000 చేతులు ఏమిటి, నీ పిచ్చి. అది పరమాత్మ, అది విరాట్ రూపం. ఆ విరాట్ రూపం అన్నటువంటిది ఏర్పడ్డాది. ఎందువల్ల విరాట్ రూపం ఏర్పడ్డది? ఆ విరాట్లో ఉండేటువంటి ఆత్మని కప్పేయటం వల్ల, ఆ ఆత్మని పంచకోశాలు కప్పేయటం వల్ల విరాట్ రూపము అని అనుకుంటున్నాం. అది పురుషాకారము అనుకుంటున్నాం. ఆ పురుషాకారం కలిగిన వాడై కామ అవిద్యాద్యుపప్లుత కామము అవిద్య మొదలైనటువంటి వారి చేత బాధపడుతున్నాడు. యథార్థానికి ఏమంటే పరమాత్మకి బాధ ఏమిటండి? పరమాత్మకి బాధలు లేవు. పరమాత్మ మనలో ఉన్నాడు. మన కోరికలు, మనకి అవిద్య, ఆ కోరికల చేత అవిద్య చేత బాధపడుతున్నాడు. విరాట్ పరమాత్మ అయినప్పటికీ పంచకోశాల చేత ఆవరించబడటం వలన అప్రకాశమానుడై ప్రకాశించకుండా కోరికలు అవిద్య మొదలైనటువంటి వాటి చేత బాధింపబడుతున్నాడు. సయేష పరమోప్యాత్మ కామావిద్యాద్యుపప్లవాత్ సంవృత పురుషాకార ఇత్యనుక్రోశతీవ నహ. ఏమండి, మేము చాలా బాధపడుతున్నామండి అన్నారు. అంటే మాకు చాలా జాలి కలుగుతున్నాడు. పరమాత్మ అయినటువంటి వాడు పంచకోశాల్లోనే ఉండడం చేతను ఇలాగ చెప్పబడుతున్నాడు కదా అని జ్ఞానులైనటువంటి వాళ్ళు బాధపడుతున్నారు అని వార్తికకారుల వారు అంటున్నారు. అఖండమైనటువంటి బ్రహ్మానికి పురుషాకారం ఏమిటండి? ఏమిటండి? ఆయన పరమాత్మ అంటున్నారు. అఖండమైనటువంటి పరమాత్మ ఏమండి ఎక్కడైనా ఓ మనిషి రూపంలో ఉంటాడా అంటే కార్యకారణాల కంటే వేరే తనంతడు తాను ప్రకాశించేటువంటి వాడు పరుడు. కార్యము కన్నా కారణం కన్నా వేరై తనంతట తానుగా ప్రకాశించేటువంటి వాడిని పరుడు అంటారు. ఆత్మ అదే. దేహమునందు విషయములతో అజ్ఞానం వలన ఆ ఆత్మ శరీరంలో ఉన్నటువంటి విషయాల యొక్క అజ్ఞానం వలన అవిద్య, అస్మితము మొదలైనటువంటి ఉపద్రవాల వలన అన్నమయాది పంచకోశ సంబంధం పొందడం వలన పురుషాకారత్వ భ్రాంతి కలిగినది. ఏమంటే ఆత్మకి పురుషాకారత్వ భ్రాంతి ఎందుకండి అని అంటే అది అజ్ఞానము, అవిద్య, అస్మితము మొదలైనటువంటి ఉపద్రవాలతో అన్నమయ ప్రాణమయాది పంచకోశాలతో సంబంధాన్ని పొందటం వలన అది పురుషాకారాన్ని పొందినట్టుగా మనకు అనిపించింది, భ్రాంతి కలిగింది. కానీ అది వాస్తవ పురుషత్వం కాదు అని వార్తికకారులు వారు చెప్పారు. సోర్వీక్షాత్మమోహోత్థం వైరాజన్ రూపమాత్మన నాపశ్యద పరం కించిత్ సోహమస్మీత్యథ అథాభ్యధాత్. ఏమండి, ఆ విరాట్ అనేటువంటి వాడు అహం అనేటువంటి మాటను వాడేటండి. విరాట్ అహం అనేటువంటి మాటను మాడటం కోసం చెప్తున్నారు. ఇది కూడా బృహదారణ్యకం భాష్యం నందు వ్యాఖ్యానించబడ్డాది, ఉపనిషత్తునందు చెప్పబడ్డాది. ఆ విరాట్ అహం అన్నటువంటి పదాన్ని వాడడం చేతనే
లోకంలో అందరూ కూడా వాళ్ళ పేరు చెప్పేటప్పుడు అహం దేవదత్త, అహం ఏదో సోమదత్త అని పేర్లు చెప్పుకుంటారు. ముందు అహం అన్నటువంటి పదాన్ని వాడతారు. అది విరాట్ నుండి వచ్చింది అని దాంట్లో భాష్యంలో కూడా చెప్పారు. దాన్నే ఇక్కడ మనకి వార్తికకారుల్ని అనుసరించే ఏ పని చేసినప్పటికీ కూడా విద్యారణ్యుల వారు సురేశ్వరాచార్యుల వారు అడుగులో అడుగు వేసి చేస్తారు. సురేశ్వరాచార్యుల వారి యొక్క భాష్య వార్తికాన్ని మీరు ఒళ్ళో పెట్టుకొని పక్కనేమో మీరు అనుభూతి ప్రకాశాన్ని పెట్టుకుంటే రెండు, ఒకటి బింబము మరొకటి ప్రతిబింబము. అంటే సురేశ్వరాచార్యుల వారి యొక్క భాష్య వార్తికంలో శ్లోకం ఉన్నదంటే దానికి ప్రతిబింబం లాంటి శ్లోకాన్ని అనుభూతి ప్రకాశంలో విద్యారణ్యుల వారు చెప్తారు. సహా అతడు ఆత్మనః తనకే సంబంధించినటువంటి ఆత్మమోహోత్థం తన మోహము వలన కలిగినటువంటి వైరాజం విరాట్ రూపమును అనువీక్ష్య దర్శించి అపరం ఇతరమైనటువంటి కించిత్ కొద్ది విషయమును కూడా న అపశ్యత్ చూడలేదు. విరాట్ పురుషుడు తనకే సంబంధించినటువంటి రూపాన్ని చూశాడు, ఇతరాన్ని దేన్ని చూడలేదు. అధా అనంతరం సహా అహం నేను ఆత్మను, సహా అతడు, అహం నేను అనేటువంటి పదాన్ని ఇతి అని అభ్యధాత్ పలికెను. అహం అని అన్నట్టు ఆయన. నేను ఎవరండి అంటే నేను. మనం సాధారణంగా మన ఇంటికి వెళ్ళామనుకోండి, మన ఇంటికి వెళ్ళినప్పుడు తలుపు కొడతాం. ఎవరండి అని ఇంట్లోంచి అడుగుతారు. అడిగితే నేను అంటాం. ఏమండి ఇంటి యజమానండి రామసుబ్బారావునండి, రాళ్ళపల్లి రామసుబ్బారావునండి, ఈ పదాలు మన ఇంటి దగ్గర వాడం. ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు తలుపు కొడితే ఎవరండి అని అడిగితే రామసుబ్బారావుని వచ్చానండి అంటాం. అక్కడ వేరు. అదే మన ఇంట్లో అయితే మనం ఏమిటంటాం, నేను వచ్చాను తలుపు తీయండి అంటాం. అంటే మన కంఠస్వరం తెలుసు, మనది తెలుసు, మనమే కాబట్టి ఆ యజమానమే నేను అంటాం. అలాగే విరాట్ కూడా నేను అహం అన్నారు. ఆ విరాట్ రూప ప్రజాపతి తన మోహం వలన కలిగినటువంటి విరాట్ రూపం. అది ఎలా వచ్చిందండి ఆ రూపం? ఆ రూపానికి కారణం ఆత్మమోహోత్థ, తన మోహం వల్లనే వచ్చింది. అది ఇంకో రకంగా రాలేదు. తన మోహం వల్లనే వచ్చినటువంటి ఆ విరాట్ రూపాన్ని చూసి మరి దేన్ని చూడలేదు. ఆ ఆత్మను నేను అని పలికారు. ఎవరండి? నేను. అహం అనేది విరాట్ నుండి వచ్చినటువంటి శబ్దం. విరాట్ నుండి వచ్చినటువంటి శబ్దాన్ని అహం అంటారు. సోను వీక్ష ఆత్మమోహోత్థ దృష్ట్యా అవిద్యోత్థ రూపకం. అది అవిద్యారూపం. విరాట్ అనేటువంటిది విద్యారూపం కాదు, జ్ఞానస్వరూపం కాదు. విరాట్ అనేటువంటిది అవిద్యారూపం. వార్తికాలు ఏమిటి చెప్తున్నారంటే సహా అనువీక్ష్య, ఆ విరాట్ చూశాడు. దేని చూశాడు? ఆత్మమోహోత్థ దృష్ట్యా, తన యొక్క మోహము చేత బయటపడినటువంటి చూపు చేత అవిద్యోత్థ రూపకం, అవిద్యారూపమైనటువంటి దాన్ని చూశాడు. ఏమండి? అవిద్యారూపం విరాట్. విరాట్ అనేటువంటిది అవిద్యారూపం, మోహమల కలిగినటువంటి రూపం. దాన్ని చూశాడు. నాపశ్యద పరంకించితు, మరేమీ చూడలేదు. సోహమిత్యభ్యభా దాదధా అభ్యధాత్ అధా, నేను అని అన్నాడు. ఏమండి? మన మోహము చేతను అవిద్య చేతను నేను అనేటువంటి పదం కల్పించబడ్డాలి. అహం అనేటువంటి పదము మోహము నుండి వచ్చినటువంటిది, అవిద్య నుండి వచ్చినటువంటిది. అది విరాట్టుకి సంబంధించినటువంటిది. విరాట్ యొక్క మోహము నుండి విరాట్ అవిద్యను
కూడటం వలన వచ్చినటువంటి పదం అహం. ఆ అహం అనేటువంటి పదం అలా వచ్చింది. అహం శబ్దం విరాటే అహం శబ్దం చేత తనను తాను చెప్పుకున్నాడు. అంటే విరాట్ రూపం అవిద్య నుండి కలిగింది, మోహం నుండి పుట్టింది. మోహం నుండి పుట్టింది, అవిద్య నుండి కలిగింది. అహం అనేటువంటి శబ్దంతో తనని తాను చెప్పుకున్నాడు. అయితే విరాట్ అంటే అవిద్య రూపము, విరాట్ అంటే మోహస్వరూపము. మనం బాగా అంటే మీరు బృహదారణ్యకం చదివేటప్పుడు ఆ బృహదారణ్యకాన్ని మీరు చాలా లోతుగా చూస్తూ ఉంటారు కాబట్టి మీ బుద్ధిలో ఏమిటి ఉండాలంటే విరాట్ అనేటటువంటిది జ్ఞానస్వరూపము కాదు, జ్ఞాన కర్మముల కోసము కలిగినటువంటి రూపము, అవిద్య వలన కలిగిన రూపము, మోహము వలన కలిగిన రూపము. అహమిత్యేవ నామస్య సంపన్నంతేన లౌకికాః తత్సృష్ట్వా తత్స్రష్టాః స్వం స్వమాత్మానం అహమిత్యభిచక్షతే. అయితే ఏమండి, ఆ విరాట్ నుండి ఈ జగత్తంతా కలిగింది. ఈ జగత్తులో ప్రతివాడు చెప్పాను కదండి, ఏమండి ఎవరండి మీరు? నేనా? రామసుబ్బారావునండి. ఎవరండి మీరు? నేనా అంట. ముందు నేను అని ఎందుకన్నారండి? ఎవరండి మీరంటే రామసుబ్బారావు అంటే చాలు కదా, నేను ఎందుకు అంటే మనకి కారణము నుండి కార్యం వస్తుంది. కారణం ఆ పేరు పెట్టుకుంటుంది కాబట్టి కార్యానికి కూడా ఆ పేరు వచ్చింది. కారణం విరాట్, కార్యము జగత్తు. కారణం అనేటువంటిది విరాట్, విరాట్ నుండి జగత్తు వచ్చింది. ఈ జగత్తు కూడా ఆ పేరు పెట్టుకున్నది. లౌకికా లోకమునందలి ప్రజలు అస్య విరాట్టునకు అహమిత్యేవ నామ, అహం అనేటువంటి పేరు సంపన్నం ప్రవర్తించింది. ఓహో, విరాట్ అంటే అహం. ఇది గురించే అయితే మనం దాంట్లోకి వెళ్ళక్కర్లేదు, అది మన విషయం కాదు కాబట్టి నేను లోతుగా వెళ్ళను. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా రమణ మహర్షి అహం తెలుసుకోండి, అహం తెలుసుకోండి, అహం తెలుసుకోండి అని. అహం ఏమిటి, అసలు అహం తెలుసుకోవడం ఏమిటి అంటే రమణ మహర్షి గారు ఏమిటంటారు, మీ లోపల ఎక్కడి నుంచి ఈ ఆలోచనలు వస్తున్నాయో, ఎక్కడి నుంచి ఈ కోరికలు వస్తున్నాయో, ఎక్కడి నుంచి ఈ బుద్ధి ప్రవర్తిస్తున్నదో అదేమిటో తెలుసుకోండి, అది అహం అన్నారు. ఈ అహం అనేటువంటిది ఏమిటండి అంటే విరాట్ అండి. అస్యా విరాట్టునకు అహమిత్యేవ నామ, అహం అనేటువంటి పేరు సంపన్నం ప్రవర్తితమైంది, చాలా గొప్పది. ఓహో, విరాట్ అహం. తేనా అందుచేత లౌకికా లోకమునందలి ప్రజలు, ఈ లోకమంతా అది ఎక్కడి నుంచి వచ్చిందండి? విరాట్ నుంచి వచ్చింది. విరాట్ నుంచి వచ్చింది కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు తత్సృష్టాహ, ఆ విరాట్ చేత సృజించబడ్డటువంటి వాడు. ఆ విరాట్ కారణము, ఈ లోకం కార్యము. ఆ విరాట్ చేత సృజించబడినటువంటి వాళ్ళు కాబట్టి స్వం స్వం తమకు చెందినటువంటి ఆత్మానం, తమ పేర్లను అహమితి అభిచక్షతే, నేను అని చెప్తారు. నేను రామసుబ్బారావుని, నేను రాముణ్ణి, నేను కృష్ణుణ్ణి. నేను ఎందుకు? విరాట్ నుండి సృష్టి జరిగింది, సృష్టిలో నువ్వు ఒకటివి. విరాట్ కారణం, నువ్వు కార్యం. కారణం పేరు ఏమిటి? అహం. ఆ అహం అనేటువంటిది ముందు చెప్పు, తర్వాత నీ పేరు చెప్పు. అహం అనేటువంటి పేరు ఏమిటి? విరాట్. విరాట్కి పేరు ఏమిట్రా అంటే అహం. ఆ పేరు చెప్పి వీడి పేరు చెప్తాడు, వీడి పేరు డైరెక్ట్ గా చెప్పడు. విరాట్టునకు అహం అనేటువంటి పేరు కలిగింది, అందువల్ల అతని చేత సృజింపబడ్డటువంటి లౌకికులు తమ పేర్లను నేను అనే దానితో కలిపి చెప్తారు. అహన్నామా అభవతు తస్మాద్ విరాట్ ఏష ప్రజాపతి. ఏష ప్రజాపతి, ఈ ప్రజాపతి అహన్నామా భవతు, అహం అనేటువంటి పేరు కలవాడయ్యాడు.
విరాట్ అనేటువంటి ప్రజాపతి పేరు ఏమిటయ్యా అంటే అహం. తత్కారణేన లింగేన జ్ఞాపయన్ కారణాభిధం తస్మాదపీతి భక్ష్యేతాం ప్రసిద్ధిం లోక సాక్షికీం. అందువలన కారణాన్ని తెలియజేస్తూ ఉన్నటువంటి అతని చేత సృజింపబడినటువంటి కార్యరూపమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి జనులందరూ కూడా అహం అనే చంపి తమ నామాన్ని తమ పేరుని పలుకుతారు. అది కారణము, ఇది కార్యము. జగత్తు కార్యము, విరాట్ కారణము. కారణానికి అహం అని పేరున్నది కాబట్టి కార్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అహం అన్నటువంటి దాన్ని వాడతారు. అహం దేవదత్త, నేను దేవదత్తుడిని. అహం దేవదత్తో అభివాదయే, నేను దేవదత్తుడిని నమస్కారం చేస్తున్నాను. ఇవయ్యా దేవదత్త అభివాదయ్యే అంటే చాలు కదా. అహం ఎందుకయ్యా? అహం అనేటువంటిది విరాట్ నుండి వచ్చిందయ్యా. ఈ విధంగా లోకంలో అందరూ కూడా నేను అని తరువాత పేరు చెప్పడానికి కారణం విరాట్ తన నామాన్ని అహంగా చెప్పడం వల్లనే. కారణం పేరు కార్యము లో ఉంటుంది కాబట్టి లోకంలో ఆ విధంగా చెప్తున్నారు అన్నారు. కోశ పంచకయుక్తస్య ప్రత్యక్తత్వస్య నామ తతు విరాజాకృతమిత్యేతతు సర్వసాధారణం మత. కోశ పంచకయుక్తస్య, పంచకోశాలతో కూడుకున్నటువంటి ప్రత్యక్తత్వస్య అంటే ప్రత్యేగాత్మకు, 5 కోశాలతో కూడుకున్నటువంటి ప్రత్యేగాత్మకు. ప్రత్యేగాత్మ, ప్రత్యేకతత్వము అంటే ప్రత్యేగాత్మ. తతు ఆ అహం అనే నామా పేరు విరాజాకృతం, విరాట్ చేత కల్పించబడ్డాది. అయితే విరాట్కి పేరున్నదంటున్నారు కదండి. సూత్రాత్మ నుండి విరాట్ కలిగిందన్నారు. ఏమండి ఆ బ్రహ్మానికి పేరు ఏమిటండి? ఏమండి బ్రహ్మానికి కాదండి, బ్రహ్మానికి మేము పేరు పెట్టలేదండి. పంచకోశాలతోని కూడుకున్నటువంటి ప్రత్యేగాత్మకి అహం అని పేరు పెట్టాం. పంచకోశాలతో కూడుకున్న ప్రత్యేగాత్మకి అహం అని పేరు పెట్టాం. ఎవడు పెట్టారు ఈ పేరు? విరాట్ పెట్టాడు. ఇత్యేతత్, ఈ అహం అనే పేరు సర్వసాధారణం మతం, లోకమంతటా కూడా వాడదగినటువంటిదిగా అంగీకరింపబడుతున్నారు. అందరూ అహం 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 అంటున్నారు. పంచకోశాలతో కూడినటువంటి ప్రత్యేగాత్మకు అహం అనేటువంటి పేరు విరాట్ చేత కల్పించబడ్డాది. విరాట్ వలన కలిగిన జగత్తంతా కూడా ఈ అహం అనేటువంటి పేరు సర్వసాధారణమైపోయింది. ఈ లోకంలో అందరూ కూడా అందరూ కూడా లోకంలో అహం అహం అంటున్నారు. ఎందుకు అహం అహం అంటున్నారు? ఏదైతే పంచకోశాత్మకమైనటువంటి ప్రత్యేగాత్మకి అహం అన్నటువంటి పేరు పెట్టబడాదో దాన్ని అందరూ వాడుతున్నారండి. ప్రజాపతికి అహం అనేటువంటి పేరు ఎందుకు? ఏమంటే అసలు ప్రజాపతికి అహం అనే పేరు ఎందుకండి అంటే ఉపాసనార్థం, ఉపాసన చేయటం కోసం. మనకి ఇదే బ్రహ్మ విద్యా ప్రకటనలో ఆత్మ ఇత్యేవ ఉపాసీత అని వస్తుంది. ఆత్మ అనే ఉపాసించండి, తమాత్మానం ఉపాసితవ్యం, ఆ ఆత్మని ఉపాసించండి, 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 ఉపాసించండి. ఉపాసించాలి అని అంటే ఎలా ఉపాసించాలండి? జ్ఞానం వేరు, ఉపాస వేరు. అవిద్య నశించిపోవటమే జ్ఞానం. ఉపాసన అది కాదు కదా. ఉపాసన అవిద్య నశించిపోవడం కాదు కదా. ఎలా ఉపాసించాలండి? అందుకోసం మేము ఏం చేశామంటే ఈ బ్రహ్మానికి, ప్రత్యేక బ్రహ్మానికి అహం అనేటువంటి పేరు పెట్టాం. ఉపాసన కోసం పేరు పెట్టాం. దీనికి ఉపనిషత్ ప్రమాణం ఉంది. ఉపనిషత్తు ఇలా పేరు పెట్టింది అని చెప్తున్నది. ఎక్కడ చెప్పిందండి? తస్య ఆధ్యాత్మికస్య చాక్షుషస్య పురుషస్య అహమితి రహస్యం నామ ఇది అతో వాక్యాదహం నామత్వం ప్రజాపతే ధ్యానార్థమిష్టమిత్యర్థ అని వ్యాఖ్యానం చేశారు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి కంటి ఎందు కనిపించేటువంటి పురుషునికి అహం అనేటువంటి రహస్యమైనటువంటి నామాన్ని అంగీకరించారు కాబట్టి
ప్రజాపతిని ధ్యానం చేయటం కోసం ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి ప్రజాపతిని ధ్యానం చేయటం కోసం అహం అనేటువంటి పేరు చెప్పబడ్డాది. ధ్యానం కోసం ఉపనిషత్తు అంగీకరించినటువంటి నామం అహం. అహం అనేటువంటిది ఎందుకు స్వీకరించారు? అహమనే ఎందుకు అంటున్నారండి? మరేం లేదా? అహం అంటే నేను అనేటువంటి ఆత్మ అనేటువంటి అర్థం వస్తుంది. అహం అంటే నేను, నేను అంటే ఆత్మ అనే అర్థం వస్తుంది. అందువలన ఆత్మానా ఇత్యత్వ వాచిన అహం సిద్ధేన ఇత్యర్థః. ఆత్మానా ఆత్మత్వ వాచిన అహం సిద్ధేన ఇత్యర్థః. అహం అన్నటువంటి శబ్దం నేను అంటే తనని ఆత్మని చెప్తుంది కాబట్టి అహం అనేటువంటి పదాన్ని ఉపాసన కోసం విరాట్ ఎందుకు కల్పించాము. తస్య ఆత్మవాచిత్వ ప్రసిద్ధ్యర్థో హి శబ్ద. ఈ శబ్దాన్ని ఎందుకు ఇలా చెప్తున్నారండి అని అంటే, తస్య ఆత్మవాచిత్వ ప్రసిద్ధ్యర్థో హి శబ్ద. ఆత్మ అనేటువంటి అర్థాన్ని చెప్పడానికి ప్రసిద్ధంగా ఉండడం కోసం అహం అనేటువంటి శబ్దాన్ని వాడాం. ప్రజాపతి జగత్తు కార్యభూతం కాబట్టి జగత్తునందు అందరూ అహం అనేటువంటి దాన్ని సర్వసాధారణంగా వాడుతున్నారు. ఇది ఉపాసనావాచకమైనటువంటి శబ్దము. ఈ అహం అనేటువంటిది నేను అంటే ఆత్మని చెప్తుంది కాబట్టి ఆత్మవాచకమైనటువంటి శబ్దంగా విరాట్ రూపానికి అహం అనేటువంటి పేరు పెట్టాము అన్నాం. ఇక్కడ అహం అంటే పేరు పెట్టాం. అసాధారణ దేహస్య తత్పిత్రాదినా కృతం దేవదత్తాదికన్నామ జఘన్యం పూర్వనామతః. ఏమండి, మీరేదో పేరు పెట్టారు, బాగున్నదండి. ప్రతి వాళ్ళు వాళ్ళకి కనుక్కున్న పిల్లలకి వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు కదండి. ఆ పేర్లు ముఖ్యమా, మీరు పెట్టిన పేరు ముఖ్యమా? అసాధారణ దేహస్య, జగత్తులో జరాయుజములుగా పుట్టేటువంటి శరీరాలకి, అంటే ఉద్భిజాలు ఉన్నాయి, అండజాలు ఉన్నాయి, స్వేదజాలు ఉన్నాయి. వాటికి పేర్లు ఉండవు. ఉద్భిజములు అంటే చెట్లు, అలాగే వాటి విత్తనాలను బట్టే వాటికి చెట్లకి పేర్లు, చెట్లకు వేరేగా పేర్లు ఉండవు. అండజములు అంటే పక్షులు, ఆ అండాన్ని బట్టే పేరు, అంటే ఏ పక్షి నుండి పుట్టిందో ఆ పక్షి పేరే. అన్ని పక్షులకి సమానమైన పేరు, అన్నిటికీ ఒకటే పేరు. ఏమండి, పేర్లు వాటికి తేడాగా ఉండవు. పక్షులు, కాకులు అంటే అన్నీ కాకులే, పిచ్చికలు అంటే అన్నీ పిచ్చికలే, అవి అండజములు. శ్వేదజములు అంటే దోమలు మొదలైనటువంటివి, వాటికి పేర్లు ఉండవు. మరి వేటికి పేర్లు ఉంటాయండి? జగత్తులో అసాధారణమైనటువంటి దేహం జరాయుధములు, జరాయుధాలకి పేర్లు ఉంటాయి. అంటే మనం ద్విపాత్తులైనటువంటి వాళ్ళు జరాయుధములు. ఈ జరాయుధములేగా పుట్టినటువంటి శరీరాలకి తత్తత్ పిత్రాదిన, ఆయా తల్లిదండ్రుల చేత కృతం చేయబడినటువంటి దేవదత్తాదిక నామ, దేవదత్తుడు మొదలైనటువంటి పేర్లు పూర్వనామత అహం అనేటువంటి పేరు కన్నా జఘన్యం తక్కువ అయినటువంటి, అంటే ఆ పేరే గొప్పది. ఆ విరాట్ నుండి పుట్టింది కాబట్టి జగత్తంతా ఆ అహం అన్న పేరే గొప్పది. తండ్రి పెట్టినటువంటి దేవదత్తుడు, సామదత్తుడు మొదలైన పేర్లు తక్కువ పేర్లు అన్నాడు. జగత్ సృష్టి కారణమైనటువంటి విరాట్టునకు కార్యమైనటువంటి జగత్తునందలి జీవులు అధమ స్థానం కలివి. విరాట్ కన్నా మనం కిందనున్నాం. ఆ జీవులకు విరాట్టే ప్రధాన కారణం. జీవులన్నిటికీ ప్రధాన కారణం విరాట్. ప్రధాన కారణం పేరు అహం కాబట్టి అది గొప్ప పేరు. ప్రధాన కారణానికి పేరు అహం కాబట్టి దాన్ని గొప్ప పేరు అంటాం. తల్లిదండ్రుల అవాంతర కారణం, మనని కనిపించినటువంటి తల్లిదండ్రులు అవాంతర కారణం కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి పేరు అధమనామం. తల్లిదండ్రులు పెట్టిన పేరు అధమనామం, విరాట్ పేరు గొప్ప నామం. అందువలన ప్రతి వ్యక్తి నేను అని ముందు చెప్పి తరువాత
దేవదత్తాది నామాలు చెప్పడం జరుగుతుంది అని చెప్పి అహం అనేటువంటి దాన్ని విరాట్కి సంబంధించిన దాన్ని వివరించడం జరిగింది. స్వస్తి.